హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిసాన్ హెల్త్. మనం చాలా కూడా వింటూ ఉంటాము, ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే కిడ్నీ డ్యామేజ్ జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం? ఇలాంటి డౌట్ మనకి క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, ఫ్యాట్ లాస్ ఎక్స్పర్ట్ పావని గారు. హాయ్ అండి. హలో అండి. పావని గారు, నిజంగానే ప్రోటీన్ పౌడర్ కిడ్నీస్ని డ్యామేజ్ చేస్తుందా? ఫస్ట్ థింగ్ అయితే ప్రోటీన్ ఏ ఫుడ్ మన కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది అన్నట్టు ప్రపంచంలో ఏం లేదు. ఈ ఫుడ్ కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది, ఈ ఫుడ్ లివర్ని ఖరాబ్ చేస్తుంది అన్నట్టు కొన్ని థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు లివర్ ఎఫెక్ట్ అవ్వడానికి నెగిటివ్ థింగ్స్ అనేది మనకు తెలుసు, ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి. బట్ యాక్చువల్గా ఫుడ్లో వచ్చేసి ఈ పర్టికులర్ ఫుడ్ మనకు ఏమీ ఎఫెక్ట్ చూపించదు, కానీ మనం తీసుకునే విధానం అనేది ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు ప్రోటీన్ పౌడర్స్ అనగానే మన ఇంట్లో ఏమంటారు, అమ్మో ప్రోటీన్ పౌడరా, కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయేమో, ఏది తీసుకోకూడదు. జిమ్కి వెళ్ళే వాళ్ళని కొంచెం ఏంటంటే జిమ్కి వెళ్తే ప్రోటీన్ పౌడర్స్ తాగుతారు వాళ్ళకి ఇలా అవుతుంది. అండ్ కొంచెం మనము రీసెంట్గా కూడా చూసాము, ట్రెండింగ్ అయిపోయింది టాపిక్ ఏంటంటే జిమ్కి వెళ్ళినప్పుడే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు కొంతమంది హీరోస్. సో ఇవన్నీ మనకు వింటూనే ఉంటాం. అలా అని చెప్పేసి అక్కడ ప్రోటీన్ పౌడర్ని కూడా బ్యాడ్ చేశారు. యాక్చువల్గా ప్రోటీన్ పౌడర్స్ ఆర్ వెరీ హెల్తీ. ప్రోటీన్ పౌడర్ ఎక్కడి నుంచి తయారవుతుంది? మిల్క్ నుంచే తయారవుతుందండి. మిల్క్ మనకు విడిపోతాయి కదా, విడిపోయిన తర్వాత ప్రెసిపిటేట్స్ ఉంటాయి కదా, వైట్ పార్టికల్స్, దాన్ని కేసిన్ ప్రోటీన్ అంటారు. వాటర్ ఉంటుంది కదా, వాటర్ అనేది వే ప్రోటీన్ అనమాట. సో ఈ వాటర్ని మనం తీసుకుంటూ ఉంటాం పౌడర్ రూపంలో. సో అంతేకాని మనకు ఏమంటే ప్రోటీన్ తీసుకున్నంత మాత్రమే కిడ్నీలు డ్యామేజ్ అవ్వవు. ఎప్పుడు అవుతుంది? మనం ప్రోటీన్ పౌడర్స్ తీసుకొని ప్రాపర్గా హై ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్ తీసుకొని ప్రాపర్గా వాటర్ ఇంటేక్ తీసుకోకపోవడం, ఇంకా జిమ్లో ఏంటంటే ప్రీ వర్కౌట్స్, పోస్ట్ వర్కౌట్స్ కొన్ని యూస్ చేస్తూ ఉంటారు కొంతమంది. సో అలా నెగిటివ్గా మనం బాడీకి ఏదైనా ఇచ్చినప్పుడు, వాటర్ ఇంటేక్ తీసుకున్నప్పుడు, ఇంకోటి అంటే రా వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏంటంటే కొంతమందికి అందులో ఆక్సిలేట్స్ ఉంటాయి అనమాట. అవి కూడా కిడ్నీ స్టోన్స్గా ఫామ్ అవుతూ ఉంటాయి. ఇలా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి, కానీ ఒకటే రీజన్ వల్ల కిడ్నీ పాడైపోవడం కానీ జరగదన్నమాట. ఇప్పుడు సపోజ్ ఆల్కహాల్, స్మోకింగ్ అలా తీసుకున్న వాళ్ళకి కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కిడ్నీస్ మన బాడీలో చూడండి, మన టాక్సిన్స్ని రిమూవ్ చేసేది 3 ఆర్గాన్స్. ఫస్ట్ వచ్చేసి లివర్. మన బాడీలో మనం ఫుడ్ ఎలా ఒకటి తీసుకుంటూ ఉంటాం, మనము బయట తిరుగుతూ ఉంటాం, పొల్యూషన్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటాము, ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, తెలియకుండానే టాక్సిన్స్ అనేది, ఫ్రీ రాడికల్స్ అనేది మన బాడీలో వెళ్ళిపోతాయి కదా. వీటన్నిటిని ఎవరు ఫ్లష్ అవుట్ చేస్తారు? ఫస్ట్ లివర్ ఫ్లష్ అవుట్ చేస్తుంది, ఆ తర్వాత కిడ్నీలు, థర్డ్ ప్లేస్లో ఏమంటే స్కిన్ ఉంటుంది. స్కిన్ నుంచి కూడా చెమట రూపంలో మనకు అన్వాంటెడ్ టాక్సిటీ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ 3 ఆర్గన్స్ అనేది మేజర్ ఆర్గన్స్. ఈ 3 ఆర్గన్స్ని మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, మెయిన్గా కిడ్నీ, లివర్. సో వీటిని మెయింటైన్ చేయాలి అంటే ప్రోటీన్ వచ్చి ఏం ఖరాబ్ చేయదు. బట్ వన్ థింగ్ ఏంటంటే ఒక వాటర్ ఇంటేక్ ప్రాపర్గా తీసుకోవడము, అండ్ మనం మంచి హెల్తీ ఫుడ్ ఇంక్లూడ్ చేయడం అనేది కూడా రీజన్ అనేది ఉంటుంది. బై ద ఎండ్ ఆఫ్ ది డే కంక్లూజన్ ఈస్ ప్రోటీన్ పౌడర్స్ అన్హెల్దీ అయితే కాదు, ప్రోటీన్ పౌడర్స్ ఆర్ హెల్దీ. ఇంకా ఏంటంటే ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు, వాళ్ళు నాన్ వెజ్ తినరండి. ఇప్పుడు వాళ్ళకి ప్రోటీన్ ఎలా అందుతుంది? మనకు పప్పు ధాన్యాలు అని చెప్తారు, స్ప్రౌట్స్ అని చెప్తారు, పన్నీర్లో దొరుకుతుంది కదా అని చెప్తారు, కానీ బై ద ఎండ్ ఆఫ్ ది డే అందులో వచ్చేది మనకు తక్కువ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 grams ఆఫ్ చికెన్ బ్రెస్ట్ ఉంది. 100 grams ఆఫ్ చికెన్ బ్రెస్ట్లో మనకు 30 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఒక బాయిల్డ్ ఎగ్లో 6 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు వెజిటేరియన్స్, 100 grams కుక్ చేయని పప్పులో 20 grams ఆఫ్ ప్రోటీనే వస్తుంది. అంటే మనకు 100 grams కుక్ చేయని పప్పు 300 grams, ఇంత పప్పు తింటే ఓన్లీ 20 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సరే, అది కాకుండా స్ప్రౌట్స్ తింటాం, స్ప్రౌట్స్లో ప్రోటీన్ అని అంటారు. స్ప్రౌట్స్ తీసుకున్నంత మాత్రాన కూడా మనకు అంతే అండి, ఆల్మోస్ట్ 25 to 30 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అంతే. సో ఇక్కడ వెజిటేరియన్స్కి ఏంటంటే ప్రోటీన్ థింగ్స్ అనేది కొంచెం తక్కువ ఆప్షన్స్ అనేవి తక్కువ అమౌంట్లో వస్తాయి అన్నమాట. సో అందుకని వెజిటేరియన్స్కి మంచి ఆప్షన్ ఏంటంటే వాళ్ళ బాడీకి ప్రోటీన్ని కంప్లీట్ చేయడానికి వే ప్రోటీన్ కూడా మంచి ఆప్షన్ అనమాట. సో దీస్ ప్రోటీన్ పౌడర్స్ కానీ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కానీ అన్నీ మనకు బాడీకి హెల్దీ ఏనండి. ఎందుకంటే మన బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ మజిల్ అంటారు, మజిల్ మేడప్ ఆఫ్ ప్రోటీన్. సో ప్రోటీన్స్ మనకు చాలా బాగా తీసుకుంటేనే మనకు మజిల్ స్ట్రాంగ్గా ఉంటుంది, ఓవరాల్ బాడీ మెటబాలిజం ప్రాపర్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో చాలా మందికి తెలియదు, మన మదర్స్ కానీ ఫాదర్స్ కానీ మన బ్రదర్స్ కావచ్చు, చాలామంది సరిగ్గా ప్రోటీన్ తీసుకోకపోవడం వల్ల తొందరగా ప్రోన్ టు డిజీజెస్ అంటారు. అంటే తొందరగా ఎఫెక్ట్ అవ్వడం, లేకపోతే జ్వరం రావడం, కోల్డ్ కఫ్ తొందరగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రోటీన్ తక్కువ ఉండడం వల్ల ఇలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ప్రోటీన్ మనం ప్రాపర్గా తీసుకున్నాం అనుకోండి,
మనకు ఫైటింగ్ కెపాసిటీ పెరుగుతుంది, మెటబాలిజం పెరుగుతుంది, హెల్తీగా ఉంటాం అండ్ ఓవరాల్ మనం స్ట్రాంగ్గా ఉంటాం అనమాట. సో ప్రోటీన్ ఈజ్ వెరీ వెరీ హెల్తీ, కానీ తీసుకునే విధానం అనేది ఇంపార్టెంట్. ఓకే, అంటే ఏ ఏజ్ వల్లనే తీసుకోవచ్చా అండి ఇది? అంటే ప్రోటీన్ పౌడర్స్ కాకుండా మీరు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అంటే చిన్నప్పటి నుంచి మనకు ఉగ్గు రూపంలోనైనా అమ్మ పప్పు ధాన్యాలన్నీ వేయించేసి ఉగ్గు రూపంలోనైనా మన బాడీకి ఇస్తూ ఉంటారు. ఓకే, రైట్. ప్రోటీన్ చిన్నప్పటి నుంచి మనకు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా మనకు ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. ప్రోటీన్ పౌడర్స్ వచ్చేసి ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళు కొంచెం ప్రోటీన్ని కంపెన్సేట్ చేయడానికి వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ కిడ్స్ ఉన్నారు. కిడ్స్ ఏంటి, చిన్నప్పుడు మనం హార్లిక్స్ తాగాము, బూస్ట్ తాగాము, బోర్న్విటా తీసుకున్నాం, మనం కూడా తీసుకున్నాం. ఇదేంటంటే హెల్దీ డ్రింక్, ప్రోటీన్ డ్రింక్ అని మనకు కూడా ఇచ్చారు. ఎందుకంటే చిన్నపిల్లలు సరిగ్గా ఫుడ్ తీసుకోరు, కూరగాయలు తినరు, అక్కడ వైటమిన్ మినరల్ డెఫిషియన్సీ ఉంటుందేమో అని చిన్నప్పుడు అమ్మ కూడా పాలల్లో ఈ బోర్న్విటా ఇదంతా హెల్దీ అని చెప్పేసి ఒక పౌడర్ కలిపి ఇచ్చేవాళ్ళు. దానివల్ల మనం ఏమైనా ఎఫెక్ట్ అయ్యామా? ఎఫెక్ట్ అవ్వలేదు కదా. సో ఇవన్నీ ఏంటంటే తీసుకునే దానికంటే ఎక్కువ తీసుకోవడం అనేది బాడీకి ఎఫెక్ట్ అవుతుంది. అంతేకాని లిమిటెడ్ అమౌంట్లో తీసుకొని మన బాడీకి కావాల్సినంత ఫుడ్ తీసుకుంటే ఏం కాదు. ఓకే, ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలి అంటే ఎంత ఇంటేక్ చేయొచ్చు? సపోజ్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 35 years ఉన్నారు, ఐదర్ 30 years ఉన్నారు, 30 to 40 మధ్యలో ఉన్నారు. తను నాన్ వెజ్ తింటున్నారు అని అంటే తనకు ప్రోటీన్ ఆప్షన్స్ వచ్చేసి చికెన్ బ్రెస్ట్ పర్ డే 100 grams అండ్ పనీర్ 40 grams ఆర్ 50 grams తీసుకోవచ్చు. అండ్ పల్లీలు కూడా తీసుకోవచ్చు, గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది మనకి. లేకపోతే మనకు సోయా చంక్స్ తీసుకోవచ్చు, పప్పు ధాన్యాలు, స్ప్రౌట్స్ తీసుకుంటే ఏంటంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, స్ప్రౌట్స్ వచ్చేసి చాలా మంది రాగా తీసుకోవడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది, ఇండైజెషన్ ప్రాబ్లం అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈవెన్ మా కజిన్ బ్రదర్కి కూడా అలాగే ఉంటుంది. వాడి ఏజ్ 35 years అయినా వెన్ హీ హ్యాడ్ స్ప్రౌట్స్ హీల్ ఫీల్ గ్యాస్, ఎసిడిక్ ఇలా ఉంటుంది అనమాట. కొంతమందికి సెన్సిటివిటీ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే స్ప్రౌట్స్లో మనకి లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే కొంచెం సెన్సిటివిటీ ఉంటుంది. కాబట్టి స్ప్రౌట్స్ రాగానే తీసుకోవాలని రూల్ ఏం లేదండి. ఓకే, కొంచెం మనం వేడి నీళ్ళు వేసేసి లైట్గా బాయిల్ చేసి స్ప్రౌట్స్ తీసుకోవచ్చు. చాలా మంది కూడా తీసుకుంటారు స్ప్రౌట్స్ మంచిది అనేసి. మంచిది, కానీ కొంతమందికి సెన్సిటివిటీ వచ్చేస్తుంది అనమాట. సో అలా సెన్సిటివిటీ రావడం వల్ల గ్యాస్ ఫామ్ అయ్యి అయ్యో నాకు స్ప్రౌట్స్ పడట్లేదని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే అందరికీ మైండ్ సెట్లో ఒకటి ఉంటుంది, అమ్మయ్య స్ప్రౌట్స్ తీసుకుంటే పచ్చిగానే తీసుకోవాలి, అప్పుడే నాకు వైటమిన్స్ మినరల్స్ అందుతాయి, అప్పుడే ప్రోటీన్ అందుతుందని. అలా ఏం లేదండి. స్ప్రౌట్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనం బాయిల్ చేసి తీసుకోవాలి. రాగానే తీసుకుంటే నాకు విటమిన్స్ మినరల్స్ అందుతాయి, ప్రోటీన్ అందుతుంది, పచ్చిగా ఉడికిపెట్టి తీసుకుంటే నాకేం అందవు అనంటే ఏమీ లేదు. మనకు అందులో ఫైబర్ పుష్కలంగా అందుతుంది, స్ప్రౌట్స్లో వైటమిన్స్ మినరల్స్ వస్తాయి. సమ్వాట్ 100%లో 10% అటు ఇటు అవుతుంది న్యూట్రిషనల్ వాల్యూ. అంతేకాని బాయిల్ చేసి తీసుకుంటే కూడా బెటరే అనమాట. సో ఇలా మనకి ప్రోటీన్ ఆప్షన్స్ అనేవి మనకు నాన్ వెజిటేరియన్స్కి ఉంటాయి. ఎవరికైనా ఇప్పుడు మనకు చికెన్, ఎగ్స్ తీసుకోవట్లేదు, స్ప్రౌట్స్ ఆప్షన్ ఉంది, సోయా చంక్స్ ఆప్షన్ ఉంది, పనీర్ ఆప్షన్ ఉంది అని అంటే వాళ్ళ బాడీకి ప్రోటీన్ సరిపోవట్లేదు అంటే ఈ వే ప్రోటీన్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. 1 scoop ఆఫ్ వే ప్రోటీన్లో మనకు 25 to 30 grams ఆఫ్ ప్రోటీన్ అనేది వస్తుంది అనమాట. ఇట్ డిపెండ్స్ అపాన్ ద బ్రాండ్స్ అండ్ స్కూప్ సైజ్ అనమాట. సో ఖచ్చితంగా ప్రోటీన్ ఎవరైనా తీసుకోవచ్చు. ప్రోటీన్ డెఫిసిట్ ఉన్న వాళ్ళు ప్రోటీన్ సప్లిమెంట్ అయినా ఇంక్లూడ్ చేయొచ్చు. ఏదైనా మనకు డిపెండ్స్, మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అనేది డిపెండ్స్. ఎవరైనా చికెన్ తింటున్నారు, ఎగ్స్ తింటున్నారు, పనీర్ తింటున్నారు, రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఉంటున్నాయి అంటే వాళ్ళకి ప్రోటీన్ పౌడర్స్ అవసరం లేదండి. పావని గారు, ఈ ప్రోటీన్ పౌడర్ మెటబాలిజం డెవలప్ అవ్వడానికి ఏదైనా ఇంపాక్ట్ చూపిస్తుందా? మెటబాలిజం బాగుంటే అసలు డిసీజెస్ రావు అంటారు కదా, ఎంతవరకు నిజం? ఇప్పుడు నా బాడీలో నేను వర్కౌట్ చేశాను, లేకపోతే నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, చాలా వర్క్ చేసేస్తున్నాను, చాలాసేపు నిలబడుతున్నాను, చాలా ఉంటాయి. అలా ఉన్నప్పుడు నా బాడీకి ఏంటి ప్రోటీన్ అనేది అవసరం, ఎందుకంటే నా మజిల్ స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి. కానీ నేను ఇప్పుడు ప్రోటీన్ తీసుకోవట్లేదు. ప్రోటీన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, నా బాడీలో నుంచి మజిల్ వెళ్ళిపోతుంది, వాటర్ వెళ్ళిపోతుంది. అలా నేను మెల్లిమెల్లిగా బాడీ వీక్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో అప్పుడు నేను ఏం చేయొచ్చు, నా డైట్లో మంచిగా పనీర్ తీసుకోవడం, పప్పు ధాన్యాలు తీసుకోవడం, మొలకెత్తిన గింజలు తీసుకోవడం, ఇలా సోయా చంక్స్ తీసుకోవడం వల్ల నాకు ఆ ప్రోటీన్ నా బాడీకి ఇస్తున్నాను కాబట్టి నా బాడీ కొంచెం మెటబాలిజం స్ట్రాంగ్గా చేసుకొని ఇంకా నేను ఎక్కువ వర్క్ చేయగలుగుతాను, నేను ఇంకా డిజీజెస్కి ఎఫెక్ట్ అవ్వకుండా నేను స్ట్రాంగ్గా ఉండగలుగుతాను. సో ఖచ్చితంగా ప్రోటీన్కి మెటబాలిజంకి రెండింటికి ఇంటర్ రిలేషన్ ఉంటుంది. లో ప్రోటీన్ డైట్ అని అలా అస్సలు తీసుకోకూడదు. ఫ్రూట్ డైట్ అయితే అస్సలు ఫాలో అవ్వకూడదు వీక్గా ఉన్న వాళ్ళు. ఫ్రూట్ డైట్ తీసుకోవడం వల్ల బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోయి మజిల్ లాస్ చాలా అవుతుంది. సో ఫ్రూట్ డైట్స్ ఆర్ నాట్ సజెస్టబుల్ టు ఎవ్రీవన్. ఓకే, మనం ఏదో యూట్యూబ్లో చూసి ఫాలో అవుతూ ఉంటాము, కాకపోతే ఇలా
కంప్లీట్గా తెలుసుకోకుండా ఫాలో అయితే మనం ఒకదాని పోయి ఇంకొక 10 తెచ్చుకుంటాం కావచ్చు. అంతేనండి. ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలన్నా మనం బాడీ ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంది ఎందుకండి? మన హెల్దీగా ఉండడానికి. అవును. ఏదో ఇంత ఒక సంవత్సరం నుంచి పెంచిన బాడీని మనం ఒక రోజులో తగ్గాలి, లైక్ ఒక నెలలో తగ్గాలంటే అది రాంగ్, మన బాడీని రాంగ్ వేలో తీసుకున్నట్టే. మనం ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంది మన హెల్దీగా ఉండడానికి, అంతేకాని వేరే ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకోవడానికి కాదు అని అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో చూసేశారు కదండి, పావని గారు చెప్పినట్టు ప్రోటీన్ పౌడర్స్ మంచివి కాదు అనే ఒక మూఢనమ్మకాన్ని పక్కన పెట్టేసి ప్రోటీన్ పౌడర్స్ మంచివే, బట్ ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఇవన్నీ తెలుసుకొని మనం ప్రాపర్ వేలో ఫాలో అయితే మంచిది. అలాగే మీకు గనక ఒకవేళ పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, ఫ్యాట్ లాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే గనక మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఫామ్ని ఫిల్ చేసి పంపించండి. పావని గారి టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు.